పెహల్గాం దాడులు దేశ పర్యాటక రంగ అభివృద్ధిని దెబ్బతీసే కుట్రలో భాగమేనని, ఇది చాలా పకడ్బందీగా జరిగిన దాడి అన్నారు బీజేపీ క్రమశిక్షణ సంఘం తెలంగాణ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే నాసినేని ధర్మారం. ఆర్టికల్ 370 ఎత్తివేత తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణంలో అభివృద్ధి మొదలైంది. 1,07,00,000 మంది గత 3 సంవత్సరాలు సందర్శించారన్నారు ధర్మారావు. ఎన్నో సినిమాలు అక్కడ నిర్మించారన్నారు. 76 సంవత్సరాల తర్వాత జమ్మూ కాశ్మీర్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ మొదలు పెట్టడంతో 3,700 మంది దళితులకు అక్కడ ఉద్యోగ అవకాశాలు లభించాయన్నారు ధర్మారావు. ఆర్థికంగా పతనమైన పాకిస్తాన్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకునే కుట్రలో భాగంగానే పహల్గాం దాడులన్నారు ఆయన. పహల్గాం దాడులకు నిరసనగా ఏప్రిల్ 26న బంద్ నిర్వహిస్తున్నామన్నారు ధర్మారావు. పత్రికా విలేకరుల, ప్రింట్ మీడియా అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కొత్తపల్లి నియోజకవర్గం సమాజం తెలియజేస్తూ ఈ విలేకరుల సమావేశానికి పర్యాటక రంగాన్ని దెబ్బతీసే విధంగా కుట్రలో భాగంగా జమ్మూ కాశ్మీర్లో నిన్న జరిగినటువంటి ఒక దుర్మార్గపు సంఘటన మనందరం కూడా చూసినాము. ఆర్టికల్ 370 భారతీయ జనసంఘ్ 1952 ఏర్పడిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి ఒక జాతీయ ప్రభుత్వంలో మరి ఆ రోజు ముఖర్జీ గారు, శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు దానికి నిరసనగా జనసంఘ్ స్థాపించి అధ్యక్షుడైన తర్వాత జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము ఈ దేశంలో అంతర్భాగము, దానికి ఇంకొక రాజ్యాంగం ఉండడానికి వీల్లేదు, దానికి ఇంకొక ప్రధానిగా ఉండడానికి వీల్లేదు, దానికి ఇంకొక జాతీయ పతాకం ఉండడానికి వీల్లేదు. ఏక్ ప్రధాన్ ఏక్ నినాద్ ఏక్ జెండా, ఒకే దేశము ఒకే చట్టము ఉండాలి, ఉండి తీరాలంటే విషయాన్ని 1952లోనే చెప్పాం. ఇవాళ ముక్త కంఠంతో యావత్ దేశం ఖండిస్తూ ఉంటే మన దేశంలో ఉండే కొద్దిమంది కుహానా లౌకికవాదు, సుడో సెక్యులరిస్టులు, దాంట్లో మొట్టమొదటి పేరు నేను తీస్తున్నాను, మిస్టర్ కోదండ్ రామ్, ప్రొఫెసర్ కోదండ్ రామ్. మీ నోటికి ఏమైనా ఫెవికాల్ పెట్టుకున్నారా? మీకైనా పక్షవాతం వచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. వాట్ హ్యాపెన్ టు యువర్ మౌత్? మీరు ఎందుకు కూర్చోలేదు, మీరు ఎందుకు ఖండించలేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. నుక్ అండ్ కార్నర్ ఆఫ్ దిస్ కంట్రీ, పేదవాడి నుంచి పెద్దవాడి వరకు, కులరహితంగా, మతరహితంగా, వనరహితంగా, వర్గరహితంగా స్పందిస్తూ ఉంటే మీరు మేధావుల కింద చలామణి, మేధావి మార్గంలో ప్రభుత్వాన్ని మీరు నడుపుతామని చెప్పేసి మీరు చెప్పినటువంటి ఒక పిచ్చి మాటలను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి ఏమి ఇస్తామంటే, మౌలీలు ఏది చెప్తే దాన్ని పాటించాలి, మౌలానాలు ఏది చెప్తే అది చట్టం. ఇది ఈ యొక్క రాజ్యాంగంలో ఎక్కడ లిఖించబడలేదు.